హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాల్టి వీడియోలో శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన జొన్న పేలాల పిండిని చూపించబోతున్నానండి. తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తారు. మరి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి దీని తయారీ విధానం, ప్రాసెస్ ఏంటో పర్ఫెక్ట్ కొలతలతోటి నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. బాగా మరుగుతున్న నీళ్ళల్లో అరకప్పు వరకు జొన్నల్ని తీసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని వాడుతున్నానండి. మీకు కావాలంటే పచ్చ జొన్నలు వేసుకోవచ్చు, కానీ పచ్చ జొన్నలు అనేది కొద్దిగా చేదుగా ఉంటాయి కాబట్టి నేను తెల్ల జొన్నల్ని తీసుకున్నాను. ఈ జొన్నల్ని బాగా మరుగుతున్న నీళ్ళల్లో ఇలా వేసుకోవాలి. ఇది అరకప్పు జొన్నలండి. గ్రాముల్లో అయితే 120 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడకపెట్టుకోవాలండి. జస్ట్ 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా జొన్నల్ని ఉడికించుకోవడం వల్ల మనకి పాప్కార్న్ చేసేటప్పుడు బాగా పేలాలనేవి వస్తాయి. ఇలా 3 నిమిషాల తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టుకోవాలి. స్ట్రైనర్లో వేసిన తర్వాత 2 నిమిషాల పాటు వదిలేసారంటే ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అయితే కూడా వెళ్ళిపోతుందండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ జొన్నల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ జొన్నల్ని మనం కేవలం ఫ్యాన్ గాలి కిందే ఒక 3 గంటల సేపు బాగా ఆరబెట్టుకోవాలండి. ఎండలో అయితే అస్సలు పెట్టకూడదు, మనకి తడి అనేది ఏమాత్రం ఉండకూడదండి. 3 గంటల తర్వాత మీరు చూసినట్లయితే జొన్నలు బాగా డ్రై అయిపోయాయి. జొన్నల్ని ముందు రోజు రాత్రే ఇలా ఆరబెట్టుకొని ఉంచుకున్నామంటే పొద్దున్న లేయగానే హడావిడి లేకుండా జొన్న పేలాల పిండి అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ప్యాన్ మాత్రమే తీసుకోవాలండి. పతలాగా ఉన్న ప్యాన్ తీసుకున్నారంటే మనకి పాప్కార్న్ అనేవి మాడిపోతాయి. పాన్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా వేడెక్కిన ప్యాన్లో ఇలా కొంచెంగా జొన్నల్ని వేసుకుంటూ పాప్కార్న్ చేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దండి. ఎక్కువగా వేసారంటే మనం వేసిన జొన్నలు అన్నీ కూడా సరిగ్గా పాప్ అవ్వమన్నమాట. ఇలా కొంచెంగానే వేసుకుంటూ ఒక్కసారి స్పూన్ తోటి హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో చేసుకున్నారంటే ఇవి మాడిపోతాయి. చూసారు కదా, ఇక్కడ పాప్కార్న్ రావడం అనేది స్టార్ట్ అయిందండి. ఇలా కొంచెంగా పాప్కార్న్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మనకి తీసుకున్న జొన్నలన్నీ కూడా పర్ఫెక్ట్గా పాప్కార్న్ లాగా రెడీ అయిపోతాయండి. ఇది జొన్న పేలాల పిండికే కాదండి, మనము పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. కాకపోతే జొన్నల్ని బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేశారంటే పిల్లలకి పాప్కార్న్గా ఇచ్చేటప్పుడు అవి కొంచెం సాల్టీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా పాప్కార్న్ మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి ప్యాన్ తీసుకొని ఇలా మిక్స్ చేసి ఎక్కడైనా 1-2 మిగిలిపోయినా అవి కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. పాప్కార్న్ మొత్తం అయిపోగానే వీటిని ఇమీడియట్గా వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలాగే ప్యాన్లో ఉంచేసామంటే ఆ వేడికి అవి మాడిపోతాయి. చూసారు కదా పాప్కార్న్ ఎంత బాగా వచ్చాయో. ఇలాగే మొత్తం జొన్నలన్నీ కూడా కొంచెంగా వేసుకుంటూ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా జొన్నల్ని వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం బరకగానే ఉండాలి. మెత్తగా గ్రైండ్ చేశానంటే మనం తినేటప్పుడు నాలుకకి అంటుకుపోతుంటుంది, టేస్ట్ అంత బాగోదు. ఈ విషయం మటుకు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు మెత్తగా గ్రైండ్ చేస్తే అస్సలు తినలేము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మిగతా పాప్కార్న్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకొని తీసేసుకోండి. మీరు గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ మోడ్లో కనుక గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఇలా కొద్దిగా బరకగా బాగా వస్తుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఇది గ్రాముల్లో వచ్చేసి మనకి 25 గ్రాములు ఉంటుంది. ఇందులోనే 4 యాలకులు వేసుకోవాలి. ఇందులోనే 3/4 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోండి. అరకప్పు జొన్నలకి 3/4 కప్పు బెల్లం తురుము పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 3/4 కప్పు అంటే గ్రాముల్లో 120 గ్రాములు, అంటే 120 గ్రాములు జొన్నలకి 120 గ్రాములు బెల్లం అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఉండలేమి లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఇలాగే జొన్న పిండిలో వేసి కలిపినట్లయితే మనకి సరిగ్గా కలవదండి. కాబట్టి ఇందులో కొద్దిగా జొన్న పిండిని వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్నారంటే మనకి బెల్లం పొడి, కొబ్బరి పొడి అనేది బాగా ఈవెన్గా మిక్స్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, మనకి జొన్న పిండిలో బాగా పర్ఫెక్ట్గా ఇలా కలిసిపోతాయి.
ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకునే పిండిని మిగతా జొన్న పిండిలో వేసేసి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇలా చేసేసుకుంటే మనకి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన జొన్న పేలాల పిండి రెడీ అయిపోయిందండి. ఈ జొన్న పేలాల పిండిలో మీకు కావాలంటే కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ రౌండ్గా బాల్స్ లాగా సున్నుండల్లాగా కూడా చేసుకొని తినచ్చు. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. మనం దేవుడికి నైవేద్యంగా చేసేటప్పుడు టేస్ట్ అనేది చూడము, ఎందుకంటే ప్రసాదం కాబట్టి ఎంగిలి చేయకూడదు కదా. ఇలా తయారు చేసుకున్న పేల పిండిని మనం ఎయిర్టైట్గా ఉన్న జార్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3 నెలల పైగానే స్టోర్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ స్వీట్ తక్కువ అనిపిస్తే మీరు తర్వాత కూడా కొద్దిగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ ఈ మెజర్మెంట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.